శ్రీ వాసవి కంజకాదేవి పురాణం 13వ భాగం 13/5/26. దీన్ని కొల్లిపర పాండురంగారావు గారు రాశారు. వైశ్యుల మహాప్రస్థ. అప్పుడు వైశ్యులు చింత వదిలేసి, అంటే బాధ మనసులో ఉండే దిగులు కైలాసం నుండి మహాప్రస్థానానికి సంసిద్ధులై బయలుదేరి గోగర్భం చేర. పరమేశ్వరి సంకల్పంతో బ్రహ్మదేవుడు భూమిపై భృగు వంశంలో నిజ అంశతో భాస్కరాచార్యుడనే పేరుతో పుట్టాడు. తర్వాత అతడు సిద్ధ వైశ్యుల భూలోక అవతరణకై ఎదురు చూస్తూ గోకర్ణ ప్రదేశం చేరాడు. గోగర్భ క్షేత్రంలో 1 సంవత్సర కాలం ఉన్న వైశ్యులు గోకర్ణ క్షేత్రం ద్వారా హిమాలయ పాద భూమికి దిగొచ్చారు. భాస్కరాచార్యుడు వాళ్ళని అక్కడ కలుసుకొని వాళ్ళకి పురోహితుడు. కైలాసం నుండి ఆర్యావర్తానికి అవతరించి వచ్చిన ఆ సిద్ధ వైశ్యుల గురువై భాస్కరాచార్యుడు ఆర్యవైశ్యులు అనే పేరు పెట్టాడు వాళ్ళకి. వాళ్ళు గంగా బ్రహ్మపుత్ర నదుల సంగమ స్థానమైన గౌడ దేశంలో చేరి అక్కడ కొంతకాలం, అంటే గుజరాత్లో, అక్కడ వాళ్ళు గౌర గోమతుల పేరు ఆడుపైన వాళ్ళు బృహత్ శైలానికి పతపోయి కొండల ప్రాంతానికి చేరారు. అక్కడ తమ ఇలవేల్పై యోగ మాయాకన్యన్ కామఠేశ్వరి అనే ప్రతిష్ఠించుకొని కామట్టులు అనే పేరుతో పిలవాలి. బాలనగరం గౌరవ బాలిక వ్యవస్థ. పతకోయి కొండ ప్రాంతం గంధర్వ భూమి అయిన మణిరాపుర రాజ్యాన్ని తూర్పు సరిహద్దులో ఉంది. పూర్వ వైరంచేత గంధర్వుల వైశ్యుల మధ్య కలహాలు చెలరే తీవ్ర యుద్ధాలు, యువకుల సంఘటిత పటిష్టమైన విశాల సైన్యాల ఏర్పాటు చేసుకో. కొందరు వైశ్య కన్యలు క్షత్రగాత్రుల వృద్ధులకు సేవలు చేస్తూ నిరంతరం దేవి అర్చన, సమాజ సేవ మొదలైన కార్యక్రమాల్లో నిమగ్నులై స్వీయ దేశ సమాజాల సంరక్షణకై త్యాగమయ జీవనులై సైన్యంలో చేరిన వైశ్య బాలనగరులనే పేరుతో పిలిచేవారు. దేవీ సేవకు, అలాగే సమాజ సేవకు నడుము కట్టిన బాలికల గౌరవ బాలికలు అన్నారు. ఆర్యవైశ్యుల శుభకార్యాల సందర్భంలో దేవాలయాల్లో ఈ బాలనగర గౌర బాలికల ప్రథమ తాంబూల ప్రసాదాలను ఇచ్చి గౌరవించేవారు. వైశ్యులు బాలనగర సైన్య బాలంలో అజేయులయ్యారు. కానీ నిరంతర పోరాటాల విసుగు చెందారు. అక్కడి నుంచి బయలుదేరి ప్రయాణం సాగించి ఆంధ్రదేశంలోని పావన గోదావరి నది పూర్వ దిక్ శాఖ గౌతమి తీర భూములకు. అప్పుడు వాళ్ళక్కడ బ్రహ్మకుండం జలాశయాన్ని చూశారు. ఆ జలాశయంలో ఒకే నాళం పుట్టిన 3 సహస్ర దళ పద్మాలు విరాజిల్లడం చూసి ఆశ్చర్యపు. అప్పుడు భాస్కరాచార్యుడు ఆ జలాశయాన్ని గురించి ఇలా చెప్పారు. బ్రహ్మాండ కుండ మహత్వం, ఆర్యవైశ్యుల నిర్మాణ నిర్ణయం. ప్రియ శిష్యులైన వైశ్యమోత్తములారా, మనం మన గమ్యాన్ని చేరేశాం. మనోజ్ఞమైన ఈ ప్రదేశంలో పూర్వం మహాపుణ్య ఫలప్రదమై పురస్త్య ఆశ్రమం ఉండే. ఇక్కడ కుమారస్వామి తపస్సు చేసినందున దీన్ని కుమారక్షేత్రం అంటారు. చాలామంది బ్రహ్మర్షుల చేత ఇక్కడ మహాయజ్ఞాలు చెయ్యబడ్డాయి. చతుర్ముఖుడైన బ్రహ్మచే కూడా యజ్ఞం చెయ్యబడి ఈ మహామహిమాన్విత ప్రదేశంలో పునశ్చ బ్రహ్మ యజ్ఞం చేయ బ్రహ్మ విష్ణు మహేశ్వరు ఏకీకృతులై ప్రత్యక్షమయ్యారు.
అప్పుడు ఆ హోమకుండంలో అగ్ని జ్వాలలు జలతరంగాలుగా మారి అదొక జలాశయమా అనిపించి త్రిమూర్తులు ఏకీకృతులైన సంఘటన శకనంగా ఈ జలాశయం ఒకే నాళాన్ని 3 సహస్రదళ పద్మాలు పుట్టి ఆనాటి నుండి విరాజిల్లుతాయి. ఇలాంటి ఈ బ్రహ్మకుండాన్ని ఎవరు దర్శించి తీర్థిస్తారో వాడు నిశ్చయంగా బ్రహ్మని పొందుతారు. బ్రహ్మకుండ స్థానమే మనకు నివాస యోగ్యం అని క్షేత్ర మహాత్మ్యాన్ని గురించి చెప్పారు. ఆ తర్వాత బ్రహ్మావతారుడైన భాస్కరాచార్య విశ్వకర్మను పిలిచి తన అవతార రహస్యాన్ని తెలిపి నివాసాలకై సర్వాంగ సుందరాలైన 18 పట్టణాలను నిర్మించమన్నాడు. అప్పుడు విశ్వకర్మ విరించే ఆదేశాన్ని అనుసరించి జ్యేష్ఠ శైలం అంటే కొండ, జ్యేష్ఠ అంటే పెద్ద కొండ పెనుగొండ నిరవధ్యకం, ఏలాపురం, వీరనారాయణ, విశాలం, శివపురం, ఆసంతం, నరణం, ధనదపురం, ధర్మపురం, జగన్నాథం, కళింగపట్టణం, పాంచాలపురం, పాలకుండం, త్రిగుణపట్టణం, భీమపట్టణం, ఘంటసాలం, పీఠికాపురం అన్ని 18 నగరాలు భూలోకంలో నిర్మించి అనేక విధాల రత్నాలతో నిండి చాతుర్వర్ణ్యాల ప్రజలతో ప్రకాశించే విధంగా విశ్వకర్మచ ఆ నగరాన్ని నిర్మింపచేసిన కారణంగా ఆనాటి నుండి వైశ్యులు నాగరులు అని చేత పిలువబడ్డారు. బ్రహ్మకుండ సమీపంలో నిర్మింపబడిన పెనుగొండ పట్టణం వైశ్యుల రాజధాని నగరమై పార్వతీ పరమేశ్వరుడు గౌరీ నగరేశ్వరుడనే పేరుతో పెనుగొండలో అత్యావతారుడై అవతరించారు. లక్ష్మీనారాయణ కోన కమల జనార్దన స్వాములనే పేరు ఆ వైశ్య రాజధానులు హత్యామూర్తులై వెలసిందారు. పడమ గోస్తని నదీ తీరం, తూర్పున గోదావరి శాఖ గౌతమి, ఉత్తరంలో గోదావరి మరొక శాఖ వశిష్ఠ గంగ, అలాగే దక్షిణాల్లో అంతర్వేది అయిన సముద్రం ఎల్లలుగా వెలసిల్లే వైశ్య రాజధాని నగరం కైలాసంలోని వైశ్యుల పూర్వ నివాసమైన మహాగిరి జ్ఞాపకార్థంగా కూడా నగరి పెనుగొండ అనే పేరు పెట్టబడింది. ఆ పెనుగొండ నగరం పంచక్రోశ పట్టణంగా వినుతికి. అప్పుడు ఆ వైశ్యుడు ధనేశ్వరుడైన కుబేరుడి నుండి మకరాది నవనిధులు పొందారు. తర్వాత బ్రహ్మాంశ స్వరూపుడై భాస్కరాచార్యుడితో అష్టాదశ పట్టణాలు ప్రవేశించి గురు భాస్కర నగర ప్రవేశ సమయంలో పుణ్యాహవాచనాలు, మంగళకరాలైన శాంతిక పౌష్టిక యజ్ఞాలు నిరవధికంగా విద్యుక్తంగా చేశారు. గోదావరి నదీ గౌతమి దగ్గర బ్రహ్మాండ క్షేత్రం దగ్గర గురు భాస్కరుని ఆశ్రమం నెలకొల్పబడింది. పెనుగొండ పట్టణంలోని వైశ్యసి సంతతి వాడంతా ధర్మ కర్మ నిర్వహణలో ఆదర్శప్రాయులై క్రమంగా 18 పట్టణాలలో సమస్త దిశలలో తమ వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకొని పూర్వ వైశ్యులు తమ సహాయ సహకారాలు అందిస్తూ వాళ్ళ పూర్వ సర్వతోముఖ అభివృద్ధికి తోడ్పడ్డారు. అలాగే క్రమంగా ఆంధ్రదేశంలో వైశ్య సమాజం 714 గోత్రాల వాళ్ళుగా వెలసిల్లారు. నాడు ఆ వైశ్యులు శైవ వైష్ణవ శాక్తేయాది మతాల వల్ల సమానమైన సమాదరుణ చూపిస్తూ మత సామరస్యానితో మెలిగారు అని మణిగుప్తాదుల సాలంకాయన ఋషి చెప్పగా ఆర్యవైశ్య శ్రేష్ఠ ఇంకా వినాలి
అని కుతూహలం కలవాడి విప్రోత్తమ కైలాసం నుండి గోదావరి తీర భూమికి చేరి సర్వతోముఖాభివృద్ధి పొందిన ఆ వైశ్యవంశాల పరాశక్తి అవతరించమని సూతముని పౌలకాదులతో చెప్పబడింది కదా. ఆమె ఎవరి ఎంత జన్మించింది, ఆ పరాంబిక వంశం ఎలాంటిది, ఈ విషయమంతా మాకు వివరించమని కోరారు. వివరించి రేపు చెప్తానన్నారు. కనుక రేపు తెలుసుకుందాం. ఉద్వాహుని వంశం.